హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా మా అపార్ట్మెంట్‌లో ఎలా జరిగిందో, మా ఇంట్లో శ్రీరామనవమి వేడుకలు నేనెలా చేసుకున్నానో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. దానికోసం ముందుగా వంటగది నీట్‌గా క్లీన్ చేసుకొని, స్వామివారికి నైవేద్యాలు చేసుకున్నాను. తర్వాత పూజ గది కూడా ఎలా డెకరేట్ చేసుకొని, పూజ స్టార్ట్ చేశాను. ముందుగా ఆచమనీయం చెప్పుకుని, గోత్రనామాలు చదువుకొని, గణపతి పూజ చేసుకున్నా. తర్వాత రాముల వారి పూజ కూడా మొదలుపెట్టాను. ముందుగా రామాష్టోత్తరం చేసుకొని, తర్వాత రామరక్షా స్తోత్రం కూడా చదువుకున్నా. శ్రీరామనవమి అనగా మనకు గుర్తొచ్చేదేంటండి? పానకం కదా! స్వామివారికి కూడా పానకం అంటే చాలా ఇష్టం. సో, నైవేద్యాలు కూడా స్వామివారికి సమర్పించి, మంగళహారతులు సమర్పించి, త్వరగా పూజ ముగించుకొని కిందకి వచ్చేసాను. అప్పటికి అపార్ట్మెంట్‌లో కింద పూజ స్టార్ట్ అయింది. మన రాముల వారికి, సీతమ్మ వారికి బాసికం కడుతున్నారు. రామయ్య వారి తరపున దశరథ మహారాజు దంపతులు, సీతమ్మ వారి తరపున జనక మహారాజు దంపతులు పీటల మీద కూర్చున్నారండి. ఇగో ఇటు సైడ్ కూర్చున్నారు కదా! సీతమ్మ వారి తరపున బాసికం కడుతున్నారు. ఆ బాసికం అందరికీ చూపిస్తున్నారు. అందరికీ చూపించి అందరూ నమస్కారం చేసుకున్నాక మన సీతమ్మ వారికి బాసికం కట్టేశారు. ఈలోపు దశరథ మహారాజు దంపతులు కూడా స్వామివారికి బాసికం కట్టారు. తర్వాత యజ్ఞోపవీతం కూడా సమర్పించారు స్వామివారికి. ఇప్పుడు జనక మహారాజు దంపతులు అల్లుడు కాళ్ళు కడుగుతారు కదా! సో, రామయ్య వారి కాళ్ళు కడుగుతున్నారు. ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి మా అపార్ట్మెంట్‌లో అందరూ వచ్చామండి కిందకి. మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఇదే మొదటి సంవత్సరం మేము మా అపార్ట్మెంట్‌లో కళ్యాణం జరపడం. ఇన్ని రోజులకి రాముల వారికి మాపై దయ కలిగింది. సో, ఈ సంవత్సరం స్టార్ట్ చేశాం పూజ. చూసారు కదా! మన రామయ్య వారి విగ్రహం ఎంత బావుందో కదా! చూస్తుంటే ఇంగ అలా చూడాలనిపిస్తుంది. లోక కళ్యాణం కోసం చేసే ఈ సీతారాముల కళ్యాణం కనులారా చూసినా, విన్నా కూడా ఎంతో పుణ్యం అండి. ఎంతో అదృష్టం ఉంటేనే గానీ మనం ఈ కళ్యాణాన్ని తిలకించలేము. తర్వాత స్వామివారికి, అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఈలోపు అమ్మవారి మెడలో కట్టే మంగళసూత్రం సిద్ధం చేస్తున్నారు. ఆ కళ్యాణ రామయ్య మన అమ్మవారి మెడలో కట్టే మంగళసూత్రం పూలతో డెకరేట్ చేసి ముత్తైదువులు నల్ల పూసలు గుచ్చుతారు కదా! ముత్యాల పగడాలతో ఈ మంగళసూత్రం రెడీ చేశారు. మన రామయ్య కట్టే మంగళసూత్రం, మన సీతమ్మ వారి మెడలో పడే మంగళసూత్రం నల్ల పూసలతో రెడీ అయిపోయింది. మంగళసూత్రం, మెట్టెలు అమ్మవారికి సిద్ధమైపోయాయి. పూలతో డెకరేట్ చేసి అందరికీ చూపించి నమస్కారం చేసుకోమన్నారు. చూసారు కదా! మంగళసూత్రం చూసినా కూడా చాలా పుణ్యం. అమ్మవారు మన జగద్రక్షకురైన అమ్మవారి మెడలో కట్టే మంగళసూత్రం అండి. ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి మేము ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాం. ప్లాన్ చేసుకున్నాం. సో, ఆ రాముడి దయ వల్ల ఈ సంవత్సరం మాకు బాగా కుదిరింది.
ఆ మంగళసూత్రాన్ని క్షీరాభిషేకం చేస్తారు కదా! ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈలోపు మన రామయ్య వారు సీతమ్మని చూడకుండా మధ్యలో ఇలా అడ్డుతెర వేస్తారు కదా పెళ్లిలో. సో, క్షీరాభిషేకంతో మంగళసూత్రం సిద్ధమైంది. చూసారు కదా మన రామయ్య వారి విగ్రహం. ఎంత బావుందో గదా! చూస్తుంటే ఆ రామయ్య వారిని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. జగద్రక్షకుడు, లోక సంరక్షుడు అయిన రాముడు కళ్యాణం. ఆ రామయ్య కళ్యాణ రామయ్య కట్టే మంగళసూత్రం అండి. భక్తులందరూ వీక్షించడానికి పంతులు గారు చూపిస్తున్నారు. సో, దశరథ మహారాజు దంపతులను కూడా మంగళసూత్రాన్ని భక్తులకి చూపించమన్నారు. మంగళసూత్రం మీరు కూడా దర్శించుకుని మనసులో నమస్కారం చేసుకోండి. ఇప్పుడు రామయ్య చేతుల మీదుగా మన సీతమ్మ వారి మెడలో మాంగళ్య ధారణ జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా గట్టి మేళంతో మన సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు జీలకర్ర బెల్లం కోసం అన్నీ రెడీ చేస్తున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా రాముల కళ్యాణం జరిగింది. తలంబ్రాలు, వడిబియ్యానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. ముత్యాలు, పగడాలతో మన రామయ్య, సీతమ్మ వారిల తలంబ్రాలు కార్యక్రమం జరగబోతుంది. దశరథ మహారాజు దంపతులు రామయ్య చేతికి చూపించి అమ్మవారికి కాళ్ళ దగ్గర పోస్తారు. అలాగే జనక మహారాజు దంపతులు కూడా అమ్మవారి తరపున అమ్మవారి చేతులకి చూపించి అయ్యవారికి పోస్తారు. ఈ ముత్యాలు, పగడాలతో అంగరంగ వైభవంగా తలంబ్రాల కార్యక్రమం జరగబోతుంది. మీరు కూడా కనులారా వీక్షించండి. తలంబ్రాల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సో, దశరథ మహారాజు దంపతులు సీతమ్మ వారి దగ్గర తలంబ్రాలు పోస్తున్నారు. అలాగే మన సీతమ్మ వారి తరపున జనక మహారాజు దంపతులు కూడా సీతమ్మ వారి తరపున రామయ్య వారికి పోస్తున్నారు.
ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి 2 కళ్ళు సరిపోవండి. అంత బావుంది. తలంబ్రాల కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు సీతమ్మ వారిని రామయ్య వారి పక్కన కూర్చోబెట్టారు. సీతమ్మ వారికి, రామయ్య వారికి, లక్ష్మణ స్వామికి అందరికీ నూతన వస్త్రాలు ఎవరైనా సమర్పించే వాళ్ళుంటే సమర్పించమన్నారు. చూసారు కదా! ఎంతో అంగరంగ వైభవంగా మన సీతారాముల కళ్యాణం జరిగింది. ఇప్పుడు పూలమాలలు కూడా సమర్పిస్తున్నారు. అమ్మాయి తరపున వారు అబ్బాయికి, అబ్బాయి తరపున వారు అమ్మాయికి సమర్పిస్తున్నారు. ఇగో మన రామయ్య మెడలో పడే మాల. అందరూ వీక్షించి దండం పెట్టుకోండి. ఇప్పుడు పూలమాలలతో మన సీతారాములను అలంకరించారు. చూసారు కదా మన సీతారాముల్ని. ఈ కళ్యాణం కనులారా తిలకించాలంటే కూడా చాలా అదృష్టం ఉండాలి. తర్వాత మన రామయ్య వారికి మంగళహారతులు సమర్పిస్తున్నారు. ఇంకా పూజ స్టార్ట్ అయిపోయి అన్న సంతర్పణ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అందరూ కిందకి రామయ్య సేవ కోసం పల్లకి సేవ కోసం కిందకి వచ్చాము. ఈవినింగ్ 6:00కి పల్లకి సేవ స్టార్ట్ అయింది. ముందుగా పంతులు గారు పూజ ముగించి రామయ్య వారికి పూలమాలలు సమర్పించి, తులసి మాలలు సమర్పించి పల్లకి సేవ స్టార్ట్ చేద్దామన్నారు. సో పల్లకి సేవ స్టార్ట్ అవుతుంది. అపార్ట్మెంట్లో పల్లకి సేవ స్టార్ట్ అయిందండి. ఎంతో అంగరంగ వైభవంగా ఈ పల్లకి సేవ కూడా స్టార్ట్ అవుతుంది. రామయ్య వారి ముందు కోలాటం కూడా జరుగుతుంది. భక్తులందరూ కోలాటం జరుపుతున్నారు. అపార్ట్మెంట్ చుట్టూరు ఒక రౌండ్ వేసి రామయ్య వారు, సీతమ్మ వారు అయోధ్యకు వెళ్ళే టైం ఆసన్నమైంది. సో పూజ చేసిన దంపతులు అవి పట్టుకున్నారు విగ్రహాలు. భక్తులందరూ కోలాటం చేస్తున్నారు. చూసారు కదా మన సీతమ్మ వారిని, రామయ్య వారిని, లక్ష్మణ స్వామిని, ఆంజనేయ స్వామిని. పల్లకి సేవ అయిన తర్వాత దిష్టి తీసి స్వామివారికి బొట్టు పెడుతున్నారు, అమ్మవారికి, అందరికీ. ఇదండి మా అపార్ట్మెంట్లో జరిగిన రాముల వారి కళ్యాణ మహోత్సవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.